హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. రోజు మన ఛానల్లో మనం ఎగ్ రోల్స్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చెప్పుకోబోతున్నాం. మరి మనం బయట తింటాం కదా ఎగ్ రోల్స్. బయట తినేవి ఏంటంటే మైదా పిండితో చేస్తారన్నమాట. ఎందుకంటే మైదా పిండి ఎంత సాగిస్తే అంత సాగుతుంది, పల్చగా రావడానికి ఆ చపాతి మైదా పిండి యూజ్ చేస్తారు. కానీ మనం ఈరోజు గోధుమ పిండితోటి చేసుకుంటున్నామండి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. మనం కూడా అంత టేస్టీగానే అంత పల్చగా చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినవి, రెడ్ క్యాప్సికమ్ నేను తీసుకున్నాను, మీ దగ్గర ఉంటే తీసుకోండి, కాకపోతే స్కిప్ చేసుకోండి. అలాగే క్యాబేజ్ సన్నగా తరిగింది, గ్రీన్ క్యాప్సికమ్, ఉల్లిపాయలు అన్నీ సన్నగా తరుక్కోవాలి. మ్యాక్సిమం మీరు ఎంత సన్నగా తరుక్కుంటే అంత సన్నగా తరుక్కోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ ముక్కలు అన్నీ వేసేసుకోవాలి. 1 బై 1 ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇదంతా మనం ఎగ్ రోల్ లోపల పెట్టిన స్టఫ్ మాట. ఇలాగ స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్ రోల్స్కి. ఇవి ఎక్కువగా రోస్ట్ అవ్వకూడదు, మెత్తగా ఉడికిపోతే రోల్స్ టేస్ట్ అంతగా ఉండదు. ఇలా 1 బై 1 వేసేసుకుని ఒక 50% ఉడికితే సరిపోద్ది. దాని తర్వాత సాల్ట్, పసుపు, కారము వేసేసుకుని కలుపుకోవాలి. ఇవన్నీ శుభ్రం కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా తరిగిన మొక్కలకి పట్టినట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు కలుపుకొని దీంట్లోకి టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి. మీ దగ్గర ఉంటే రెడ్ చిల్లీ సాస్ వేసుకోండి, కాకపోతే ఇది స్కిప్ చేయవచ్చు, ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, స్పైసీ సరిపోద్ది. మీకు ఇంకా స్పైసీ కావాలంటే పెప్పర్ పౌడరు, రెడ్ చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఉంటే వేసుకోండి, కాకపోతే స్కిప్ చేసుకోండి. ఇలాగ అన్నీ వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలండి, హైలో పెట్టకూడదు. ఎందుకంటే మెత్తగా ఉడికిపోకూడదు కదా, పచ్చి పచ్చిగానే ఉండాలి అన్నమాట. ఇలా చేసి పక్కన పెట్టి చల్లారించుకుందాం. ఇప్పుడు మన చపాతీ గురించి 2 కప్స్ గోధుమ పిండి తీసుకుందాం. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీస్తాను చెప్పాను కదా, ఇది దగ్గర 1/4 కిలో గోధుమ పిండి అండి. దీనికి సాల్ట్ వేసుకుని మనం చపాతీ పిండి చేసుకుంటాం కదా ముద్ద, దానికంట సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. డో తయారు చేసుకోవాలి, ఎందుకంటే పల్చగా రావాలి కదా, అందుకే. ఇప్పుడు దీనికి సాఫ్ట్ డో చేసుకుని ఈ డోని మూత పెట్టి పక్కన 15 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 15 మినిట్స్ తర్వాత తీసి చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మనం చపాతీ చేసుకుంటాం కదా, దానికంట పల్చగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇలా పల్చగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన ఎంత థిక్నెస్ ఉండాలన్నమాట, బాగా పల్చగా. మీరు ఇంకా పల్చగా చేయగలిగి చేయండి, ఎందుకంటే పల్చగా చేస్తేనే దాని మీద చేసిన స్టఫ్ అదంతా బాగా వేగుతుంది అన్నమాట. మనం వేసినప్పుడు ఇలాగా చేసుకుని చపాతీలు ప్యాన్ మీద వేసి ఒకవైపు తిరిగేసి దాని మీద గుడ్డు కొట్టి వేసుకోవాలి. ఆ గుడ్డు ఉడికాక అది మళ్ళీ తిరగవేయాలన్నమాట కింద వైపుకి. ఇలా స్ప్రెడ్ చేస్తే దాని చుట్టూరుగా అంటుకిపోతుంది అది. ఇప్పుడు దానికి తిరగవేసుకుని మళ్ళీ పై వైపుకి తిరగవేయాలి. ఇప్పుడు దీని మీద మనం తయారు చేసిన స్టఫ్ ఉంది కదా, అది స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకుని ఒక్కొక్క చపాతీని రోల్ చేసుకుందాం. అంతే, మన ఎగ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయింది. ఇలాగ 1 బై 1 ఒక్కొక్క చపాతీ రోల్ మనం ప్రిపేర్ చేసేసుకుందాం అన్నమాట. కాస్త ఆయిల్ పోసుకుని దాని మీద గుడ్డు కొట్టి మళ్ళీ స్టఫ్ వేసి ఒక రోల్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు చేతిలో ప్రిపేర్ చేసుకోవచ్చు, రోల్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ప్యాన్ మీదే స్టఫ్ వేసి రోల్ చేసేస్తుంటాను. ఇలా ఇటొకసారి అటొకసారి 2 గరిటెలు పెట్టి రోల్ చేసుకుని అయిపోద్ది. మరి మన ఎగ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీ, సాఫ్ట్ అండ్ స్పైసీ ఎగ్ రోల్స్ ప్రిపేర్ అయిపోయింది. చూసారా, మన బయటికి వెళ్ళకుండా ఇంట్లో నేను చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా మీ ఇంట్లోని ఇలా ఎగ్ రోల్స్ ప్రిపేర్ చేసుకుని దీని టేస్ట్ ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి పెడతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి.